అమ్మ ఉన్న కొన్ని డైలాగులు కూడా చెప్పలేకపోయారు. ఈ ప్రసాద్ మీరు కంగారు పడ్డారు, అది చూసి నేను కూడా చెప్పుకోలేనేమోనని ఇక గ్యాప్ లేకుండా కంప్లీట్ చేసేశారు. ఈయన ఇలా పద్యాలు పాడి ఫేమస్ అయిపోయాడు అనమాట. మనం కూడా ఏదో ఒక టెక్నిక్ పట్టుకుంటే చాలా బాగుంటది. ఆయనతో మనకెందుకు లేరా బాబు పోలిక. రేయ్ మనవాడికి ఏం తక్కువరా, చెరుకు తోటలో అరటి ఆకు వేసి పని కానిచ్చాడు వాడు. సిగ్గులేదురా మీకు? ఎరా మిమ్మల్ని అందరినీ ప్రాక్టీస్ చేయమని చెప్పాగా, చేయలేదా? చెప్పు. అది కాదు నాన్న, నేను బాగానే నేర్పించాను కానీ ఇంకా నిన్న ఏళ్లతో ప్రాక్టీస్ చేయించమని చెప్పాను. పోనీలేండి సార్, వాళ్ళు అలా ఆగిపోవడం వల్లే ప్రసాద్ గారు నన్ను అడగమన్నారు. నేనేమో నా సొంత డౌట్స్ అడిగేశాను, ఆయనేమో నిజంగానే కృష్ణులాగా సమాధానాలు చెప్పారు. ఇవన్నీ అనుకుంటే అవుతాయా సార్? మొత్తానికి మీ అందరికీ నా తరపున థ్యాంక్స్ అయ్యా. అబ్బా మీకు బాగా గొలుసు వస్తుందిరా. సరిగా అమ్మా లక్ష్మమ్మ, ప్రసాద్ గారు భోజనానికి వచ్చారమ్మా? ఇవాళ ఆయన బ్యాంకుకి వెళ్ళలేదు. నమస్తే సార్. ఎలా ఉంది సార్ ఇప్పుడు? ఈ కొత్త నాటకం పుట్టడమే ఆడపిల్లల అదృష్టం చేసుకుని పుట్టింది సార్. 3 నెలల్లో పుష్కరాలు ఉన్నాయి కదా, వాటి ముగింపు సంబరాల్లో మనది కూడా పెడతామన్నారు సార్. ఇన్నాళ్లకి కాస్త ముందడుగు పడింది సార్ మనకి. ఫలించింది సార్. ఏమైంది సార్ ఆ గొంతు? డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదండి. వెళ్ళొచ్చాను. ఏమన్నారు? ఆయన గొంతు బాగా దెబ్బతింది, వోకల్ కార్డ్స్ బాగా రప్చర్ అయిపోయాయి. అంటే ఆపరేషన్ ఏమైనా? చేద్దాం తప్పకుండా చేద్దాం. ఆయన కొన్ని టెస్టులు చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ ని బట్టి ముందుకెళ్దాం. ఖర్చులు కొంత ఇన్సూరెన్స్ లో కవర్ అవుతాయి. ఇంతకు ఇన్సూరెన్స్ ఉందా? ఉంది సార్. ఎంత లిమిట్? ఒక 5 లక్షల వరకు. ఓ పని చేద్దాం, ప్యాకేజీ లెక్కన చేసేస్తే మీకే మంచిది కాబట్టి మీరు ఇంకో 4 లక్షలు రెడీ చేసుకోండి, చేసేద్దాం. ఓకేనా మరి? నేనేం చెబుతున్నానంటే అది ఏమిటి సార్ అలా చూస్తున్నారు? దేనికి సార్? ఏమైందో చెప్పు. అది అది మీకు గొంతు రావడం కష్టమండి. సిటీకి వెళ్ళి చూపించుకున్నా మీకు గొంతు రాదు. మీరు నాటకాల జోలికి వెళ్ళకూడదు, మీరు గట్టిగా మాట్లాడకూడదు. కావాలంటే డిజబిలిటీ సర్టిఫికేట్ ఇస్తాను, బ్యాంకులో సబ్మిట్